మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. మదనపల్లెలో ఆదివారం అర్ధరాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కార్యాలయంలోని ముఖ్యమైన ఫైల్స్, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడటంతో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. వెంటనే వెళ్ళి విచారించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, సిఐడి చీఫ్లను ఆదేశించారు. మరోవైపు ఈ విషయం వెలుగులోకి రావడంతో మదనపల్లెకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం నాయకులు హుటాహుటిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటన వెనుక అధికారుల హస్తం ఉన్నట్లు వారు ఆరోపించారు. ఇంతకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏం జరిగింది? కూటమి నాయకులు ఆరోపిస్తున్నట్లు దీని వెనకాల అధికారుల హస్తం ఉందా లేదా అన్నది తెలుసుకునేందుకు మనతో పాటు స్టూడియోలో తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ గారు, సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు గారు, వైసీపీ ముఖ్య నేత మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జింకా చలపతి గారు స్టూడియోలో ఉన్నారు. మొదటగా వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్తే ముగ్గురికి. నమస్తే. ఇప్పుడు మీరు చెప్పండి ఆర్జే వెంకటేష్ గారు, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నికి ఆహుతవుతారన్న విషయం తెలుస్తానట్లే మీ కూటమి అభ్యర్థులందరూ అక్కడికి వెళ్ళి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇంతకీ ఈ ప్రమాదం వెనుక ఏముంటుందని మీరు భావిస్తున్నారు? ఎవరుంటున్నారు అనుకుంటున్నారు మీరు? స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు, ఈ ప్రమాదం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందని. ఆయన ఇటీవల పెద్ద పంజానీలో రాగానిపల్లి వద్ద 930 ఎకరాల భూమి అక్కడ ప్రభుత్వం 22A రిజిస్టర్ నుండి తొలగించి స్వాధీనం చేసుకోవడము, అదేవిధంగా మదనపల్లి, తంబలపల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడము, ఇక్కడ మదనపల్లిలో మాధవరెడ్డి అనే అతన్ని బినామీగా పెట్టుకుని ఈ భూ దందాలంతా డీకేటీ పట్టాలను సెటిల్మెంట్గా మార్చి వాటినంతా చేసుకోవడము, ఇట్లాంటి కార్యక్రమాలు వెలుగులోకి రాకుండా చేయడానికి కొంతమంది అధికారులతో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనకుండి దీన్ని జరిపించినాడు అనే విషయం చాలా స్పష్టం. ఇది అందరికీ తెలిసిన విషయం. దీనిపైన జింకా చలపతి గారు ఏం చెప్తారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చింది. అంటే మన జరిగిన ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారనే వ్యక్తి మాజీ మంత్రివర్యులు, గతంలో కాంగ్రెస్ పార్టీలో కానీ లేదు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా 3 పర్యాలు పొంగునూరుకు వచ్చాక మరి ఎమ్మెల్యేగా కావడం జరిగింది. ఈ ఉమ్మడి జిల్లాలోనే ఒక ప్రజాదరణ గల వ్యక్తి. దానికి నిదర్శనం కూటమి, మన జరిగిన ఎన్నికల్లో కూటమి 3 పార్టీలు కలుసుకొని వస్తే కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబంలో మరి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి గారు, మరి వాళ్ళ కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్న గారు, వీళ్ళందరూ కూడా గెలవడం జరిగింది. ఈరోజు కూటమి ఎన్నికలకు ముందు ఎప్పుడు కూడా, అంటే నేను కూడా విద్యార్థి దశ నుంచి కూడా ఉద్యమాల నుంచి వచ్చిన వాడిని. నేను కూడా బీటీ కాలేజీలో 1986-87 డే కాలేజ్ చైర్మన్గా అనేక ఉద్యమాల నుంచి వచ్చాం. ఈరోజు ఈ 45 రోజులు 50 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఒక 5 సంవత్సరాలకి ఒక పార్టీ అధికారంలో ఉంటే తెచ్చుకుంటే చెడ్డ పేరు ఈ 45 రోజుల్లోనే వచ్చింది. దానికి నిదర్శనం అనేక మీరే చూశారు నిన్నలో మొన్న. పూర్తి డిబేట్ అయితే సబ్జెక్టు ఇప్పుడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఘటన పట్ల కొంతమంది అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. మ్యానల్ హ్యాండ్ ఎక్కువైపోతుందని ఈ యొక్క దృష్టి మరి మళ్ళించాలి. కాబట్టి ఈరోజు జిల్లా ఎస్పీ గారు ఉన్నారు, మరి ఇదే మదనపల్లిలో డిఎస్పీ గారు ఉన్నారు, జిల్లాకి ఎస్పీ గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు. మరి వీళ్ళే వచ్చి కూడా ఎన్క్వైరీ చేయొచ్చు కదా. అంటే అదే పదంగా హెలికాప్టర్లో ఒక డీజీపీ రాష్ట్ర స్థాయి అధికారులని మరి ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించడం అంటే ఏమి అంటే దీన్ని ఒక హైప్ చేయాలి. హైప్ చేసి రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని మళ్ళించాలి. అంటే పలానోళ్ళు ఎక్కువ పెద్ద లీడర్గా వైఎస్ఆర్ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, పొంగునూరు శాసనసభ్యులు. కాబట్టి వీళ్ళపైన నెట్టాల అంటే ఇక్కడ జరుగుతా ఉండేటివి డైవర్ట్ చేసేదానికే
ఈ యొక్క వాళ్ళ ఆరోపణలన్నీ కూడా ఏం చెప్పండి ఆర్జే వెంకటేష్ గారు. ఇప్పుడు నేను చెప్పాలంటే ఉపోద్ఘాతం చెప్పాలంటే చరిత్ర చాలా చెప్తాను. లైక్ జరిగిన ఘటన మీద 45 రోజుల్లో జరిగిన ఘటన మీద చర్చిద్దాం. దాని వరకునే చెప్పాలా. డీవియేషన్ అయిపోతే ఉపోద్ఘాతం నేను కూడా చాలా ఓకే, చెప్తాను. మీరు శ్రీనివాసులు గారు మీరు కూడా అక్కడికి వచ్చారు. మీరు ప్రధానంగా కొన్ని ఆరోపణలు చేశారు. ఈ ఘటన పట్ల అధికారుల పాత్ర ప్రధానంగా ఉంది అనేసి మీరు దేన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ఆరోపణలు చేశారు చెప్పండి. జరిగిన సంఘటన దాన్ని పరిశీలన చేస్తే ఎవరికైనా అనుమానాలు వస్తాయి సహజంగా. షార్ట్ సర్క్యూట్ అన్నారు. షార్ట్ సర్క్యూట్ జరగాలి అంటే ప్రధానంగా ఎలక్ట్రీషియన్ డ్యామేజెస్ ఉండాలి. అంటే వైర్లు డ్యామేజ్ అవ్వడమో లేకపోతే సర్క్యూట్లో ఏమైనా ప్రాబ్లం ఉండడమో ఇవన్నీ ఉంటాయి. ఆ బిల్డింగ్ కొత్తగా కట్టింది, 2 సంవత్సరాలు అయింది. రెండోది ఇప్పుడు లేటెస్ట్గా చేస్తున్నటువంటి ఎలక్ట్రీషియన్ వర్క్లో ప్రతి బిల్డింగ్కు ఎంసీబీలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. అంటే చిన్న ట్రిప్ అయినా కూడా ఎంసీబీలు వెంటనే డౌన్ అయిపోతే పవర్ సప్లై ఆఫ్ అయిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి రెండోది ఇవన్నీ కూడా నైట్లో కంప్యూటర్లు ఆఫ్లో ఉంటాయి, ఏసీలు ఏం లేవు, ఫ్యాన్లు ఆఫ్లో ఉంటాయి, దాదాపు లైట్లు కూడా ఆఫ్లో ఉంటాయి. ఇట్లాంటి ఉన్న పరిస్థితుల్లో షార్ట్ సర్క్యూట్కి అవకాశం లేదు. రెండవది ఎవరైతే 22A సెక్షన్ ఏదైతే ఉందో ఇదే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటిది. 22A నిషేధిత భూముల జాబితాకు సంబంధించి అనేక అక్రమాలు అన్ని పార్టీలు ఉన్నాయి. దాంట్లో ఒక అక్కడ వామపక్షాలు తప్ప మిగతా అన్ని పార్టీలు ఆ భూ కుంభకోణాల్లో ఉన్నాయి. మన జిల్లాలో ఉన్నాయి, మదనపల్లిలో కూడా ఉన్నాయి. దాంట్లో అదేమి జగమెరిగిన సత్యం అది. అయితే 22A సెక్షనే ఎందుకు గాలిపింది, దానికి అనుబంధంగా ఉన్నటువంటి తపాలా సెక్షనే ఎందుకు గాలిపింది అనేది సమస్య. ఒకవేళ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింటే మొత్తం ఆ బిల్డింగ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి కనీసం ఆ బిల్డింగ్లో ఆ లైన్ ఉన్నంత వరకైనా కంప్యూటర్లు డ్యామేజ్ అయ్యి ఉండాలి. ఏవో ఛాంబర్కి పక్కన ఉన్నటువంటి ఛాంబర్ ఏం కాలేదు, సబ్ కలెక్టర్ సీసీ ఛాంబర్ ఏం కాలేదు, అటువైపు సర్వే ఛాంబర్ ఏం కాలేదు, ఇవన్నీ ఏం కాలే. కేవలం 22A సెక్షను, తపాలా సెక్షను, దానికి పక్కలే ఉన్నటువంటి ఏఓ ఆఫీస్, ఇవి మాత్రమే దగ్ధమైనాయి. దీన్ని బట్టి చూస్తే మనకి కొంచెం అనుమానం వస్తుంది. పైగా ఆ 22A సెక్షన్ ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఆయన తేజ అనే అతను ఉన్నాడో, అతను 11 ఆదివారం అయినా సరే 11 గంటల దాకా ఉన్నాడు. ఇది అంటే సీసీ ఫుటేజ్లో మనకి కనపడినాడని చెబుతున్నారు. కాబట్టి ఇది అనుమానాలకే అవకాశం. ఒకసారి ఘటన పట్ల మదనపల్లి ఆర్డీఓ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ప్లీజ్ ప్లే చేయండి దాన్ని. రాత్రి దాదాపు 11:30 గంటల సమయంలో డ్యూటీలో ఉన్న వాచ్మెన్ చిన్న అగ్ని మంటను గమనించడం జరిగింది. ఆ చిటపిట సౌండ్ వస్తున్నది. ఆయన కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఆ మంటలు బాగా వ్యాపిస్తున్నాయి. సో అందువల్ల అతను వెంటనే నిమ్మలపల్లి డిప్యూటీ తహసీల్దార్ గారికి తెలియజేశారు. అక్కడ నుంచి వెంటనే ఫైర్ వాళ్ళకి తెలియజేసి మా ఆఫీస్ స్టాఫ్ తెలియజేస్తే మేమంతా దాదాపు 11:30, 11:45 ప్రాంతంలో వచ్చాము. చూస్తే అగ్నికిల్లలన్నీ కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. ఫైర్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ సమాచారం పంపడంతో వాళ్ళు కూడా వెంటనే వచ్చారు. వాళ్ళు రావడంతో ఈ అగ్ని కంట్రోల్ చేయడానికి వీలైపోయింది. తర్వాత 5 టెండర్స్ పెట్టి వాటర్ రెండు టెండర్స్ వచ్చాయి. 2 టెండర్స్ కూడా వచ్చి మొత్తం అప్పటికప్పుడు ఆ ఫ్లేమ్స్ అన్నీ ఎగిజింపుతుంటే దాన్ని అన్నీ కూడా ఆర్పేయడం జరిగింది. దాదాపు 1 గంట పట్టింది ఇవన్నీ ఆర్పడానికి. అక్కడ ఫైల్స్, అట్లే కంప్యూటర్ సిస్టమ్స్, ఇంకా పైన పిఓపి ఉంది. సో ఇవన్నీ కూడా ఉదాహరణకోటి అంటుకోవడంతో తీవ్రంగా ప్రమాదం జరిగింది. నష్టం కూడా బాగా భారీగానే వాటిల్లి ఉంటుంది. ఇది ఏమన్నా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. దాదాపు 12:30 ప్రాంతంలో పూర్తిగా అగ్నికిల్లలు అదుపులోకి వచ్చాయి. ఇంకా మిగతావన్నీ కూడా కొంచెం చెడిపోయిన అంటే ఇంకా కాలిపోయినవి అన్నీ కూడా కొంచెం పక్కా పెట్టుకున్నాము. ప్రస్తుతానికైతే ఎటువంటి అగ్ని కూడా లేదు, టోటల్గా ఆర్పివేయడం జరిగింది. కానీ మా అభిప్రాయం ఏమంటే కేవలము వేరే ఏం లేదు, కేవలము ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగింటుందని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. కొంతవరకు డేటా ఉంది, కొంత మెయిల్స్లో ఉన్నాయి. తర్వాత కలెక్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా స్పందించి ఈ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేశారు. సో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము కూడా ఈ అదుపు చేయడం జరిగింది. తర్వాత మార్నింగ్ ఏ ఫైల్స్ లేవు అనేది, ఎన్ని మిస్ అయినాయి అనేది దానికి డేటా ఉంది. కొన్ని మెయిల్స్లో, కొన్ని వాట్సాప్లలో ఇట్లా
సాఫ్ట్ కాపీస్ అన్నీ ఉన్నాయి. సో ఏ సిస్టమ్స్ కలిపినప్పటికీ మేము డేటా రిట్రీవ్ చేసుకుంటాము. ఇప్పుడు ఆర్డీఓ గారు ఏమంటున్నారంటే ఫైర్ జరిగినా కూడా మా దగ్గర డేటా ఉంది, ఇది కేవలం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదము, కాలిపోయిన వాటికి మా దగ్గర డేటా ఉంది కాబట్టి అని ఆయన మీరు కూడా విన్నారు. అయితే మీరు దీనికి వెనకాల వైఎస్ఆర్సీపీ హస్తం ఉందని, అధికారుల హస్తం ఉందని ఏ విధంగా ఆరోపణలు చేస్తారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ హరిప్రసాద్ గారు గతంలో పీలేరు నియోజకవర్గంలో ఒక తహసీల్దార్ ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అంతకుముందు పనిచేసినటువంటి మురళి గారు సస్పెండ్ అయినటువంటి ఒక అధికారి తహసీల్దార్గా సస్పెండ్ అయితే అటువంటి అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సస్పెండ్ అయిన వాళ్ళని అవినీతి పరులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి తన తొత్తులుగా పెట్టుకొని ఈరోజు ఎవరైతే తేజ ఉన్నాడో రికార్డ్ అసిస్టెంట్ అక్కడ నైట్లో ఉన్నారని చెప్పి అతను పుంగునూరు అతను తన సొంత మనుషులను తీసుకొచ్చి తన చీకటి భాగవతాలను కప్పిపుచ్చుకోవడానికి అక్కడ తీసుకొచ్చారు. ఈ అధికారుల ప్రోద్బలము వాళ్ళ హస్తంతోనే ఈరోజు ఈ సంఘటన జరిగింది. మేము స్పష్టంగా ఆరోపిస్తున్నాం. తెర వెనక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళ ద్వారా, అధికారుల ద్వారా ఈ చీకటి భాగవతాలన్నింటినీ తెర కప్పిపుచ్చడానికి ఈరోజు ఫైర్ యాక్సిడెంట్ అది జనరల్గా షార్ట్ సర్క్యూట్ అయితే అది కొత్త న్యూ బిల్డింగ్, షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశమే లేదు. పైగా షార్ట్ సర్క్యూట్ అయితే కొంత భాగం మేర వైర్ కనెక్షన్ కాలిపోతుంది. అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఎంత అలాగా వచ్చినాయంటే దాదాపు 1 అవర్ ఫైర్ ఆఫీస్ వాళ్ళు వాటర్ వదిలితే కూడా అంత ఫైర్ వచ్చింది బయట. అంటే ఏదో కెమికల్ లాంటిది ఉపయోగించి చేస్తే తప్ప అంత ఫైర్ బయట రాదు. షార్ట్ సర్క్యూట్ అయితే వెంటనే ఆ వైర్లు కాలిపోవడమో మాడిపోవడమో జరుగుతుంది. దీని వెనక ఖచ్చితంగా కుట్ర ఉంది. ఆ కుట్ర వెనక సూత్రధారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని స్పష్టం చేస్తున్నాం. ఓకేనా? మీకు ఒక చిన్న ఇది, ఇప్పుడు అక్కడ తేజ అనే వ్యక్తి రాత్రి 11 గంటల వరకు ఉన్నారని ఆరోపణలు చేస్తున్నారు. ప్లస్ ఆదివారం ఆ రోజు అసలు తేజకి రాత్రి 11 గంటల వరకు ఉండాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు? అంటే మామూలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొన్ని ఫైల్స్ విషయంలో ఒకవేళ జిల్లా కలెక్టర్ కావచ్చు లేదా ప్రభుత్వ ఇప్పుడు మన జరిగిన ఎన్నికల్లో రేయింబగులు పనిచేశారు. అంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి అనుకోండి, ఒకవేళ ఆ టయానికి సండే ఆ టయానికి ఎందుకున్నారంటే ఒకవేళ పై అధికారులు ఏదన్నా వర్క్ చెప్పింటానో లేదంటే ఏదన్నా వర్క్ని కొంచెం పెండింగ్ ఉంటే చేసుకుంటానో కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు సోదరుడు చెప్పినట్లుగా మా వైఎస్ఆర్ పార్టీ హస్తం ఉంది, దాని వెనకాల రామచంద్రరెడ్డి గారు ఉన్నారంటే ఏమైనా కెమెరాలు పెట్టుకొని చూసినారా? పైగా ఇంకోటి చెప్పారు, ఇప్పుడున్న హరిప్రసాద్ గారు కానీ గతంలో ఉండే మురళీ సార్ గారు కానీ ఇప్పుడుండే తేజ కానీ పొంగునూరు వాసి అంటే అధికారులు అప్పటికి ప్రతిపక్ష పార్టీ నాయకుల నియోజకవర్గాల్లో ఉండరా? అందరూ అప్పటికి ఒకే నియోజకవర్గంలోనే ఒకే మండలంలో ఒకే ఊళ్ళు ఉంటారా? పైగా అధికారులు నియమించేది ఎవరు ఉంటారు? ప్రభుత్వం ఉంటుంది. జిల్లా కలెక్టర్ వాళ్ళకి ఎవరికైనా ఆర్డీఓలకి ప్రమోషన్ అంటే ఇస్తారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఏమన్నా ఈడ మురళీనే ఉండాలా, ఈడ హరినే ఉండాలా, ఈడ తేజ ఉండాలని అంటారు. ఇది కేవలం ఏమంటే మాకు వాళ్ళు ప్రధానమైన మేము వాళ్ళకు రామచంద్రరెడ్డిని రాజకీయంగా నవ్వొక్కల్లా. ఇంత పెద్ద వేవ్లో కూడా వీళ్ళు గెలిచినారు కాబట్టి ఏ ఒక్క చిన్నది జరిగినా రామచంద్రరెడ్డి ఆడో ఉన్నారు. ఆ తేజ అనే వ్యక్తి ఏ పని మీద ఆడు కూర్చున్నాడో ఏమనేది అంత వాళ్ళకి ఇది ఉంటే ఒక కమిటీ ఏమనండి అధికార పార్టీ వాళ్ళే కదా. ఒక కమిటీ వేస్తే, నిజ నిర్ధారణ కమిటీ వేస్తే ఆ కమిటీలో ఎవరైనా చదువుకున్న వాళ్ళో లేదంటే పబ్లిక్ నుంచి ఒక మంచి ప్రొఫెసర్, రిటైర్డ్ అయిన ప్రొఫెసరో రిటైర్డ్ అయిన జడ్జినో ఒకవేళ వేస్తే ఒకవేళ మళ్ళా దాంట్లో కూడా ఆ జడ్జి ఎవరన్నా ఉంటే కూడా ఈయనకు ఆడాన్నో రాజంపేటలో వీళ్ళకి బంధువర్గం ఉందే ఈయన రెడ్డి వాళ్ళు రెడ్డి అని కూడా అంటారు. ఆ కమిటీని కూడా మేము కూడా అంటున్నాం. వాళ్ళే ఎవరి పేర్లన్నా చేసుకున్నా కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు అక్కడ అన్నీ కాలిపోయి సీసీ కెమెరాలు కాలిపోయినా ఆ మెయిన్ రోడ్లో గాంధీ రోడ్లో అనేక దుకాణాల ముందర సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ టైంలో ఎవరు వచ్చినారు, ఏం చేసినారు అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఆరోపణ చేసేది ఏమంటే, ఇప్పుడు ఎవరిపైన ఆరోపణలు వచ్చాయో తేజ పైన, అతను గతంలో అతని పైన పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్లస్ అతను వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన వ్యక్తి, ఈ కారణంగానే మాకు అనుమానాలు ఉన్నాయి అనేసి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమో? అది వాళ్ళ ఆరోపణ చెప్తున్నాను కదా. వాళ్ళకి ఏమంటే ఏది జరిగినా ఇప్పుడు మా మీద వేసేయాల. ఎందుకంటే వీళ్ళకి తక్కువ సీట్లు వచ్చినాయి, వీళ్ళని లేకుండా చేసేయాల, భూమి పైన రాజకీయ పరంగా లేకుండా చేసేయాల, వ్యక్తిగా లేకుండా చేసేయాల. 11 సీట్లు వచ్చినాయి, ఆ నడిమిద్దులు 5 పోయింది, 151లో 5 పోయింది, 11 ఇక్కడ ఈ వైఎస్ఆర్ పార్టీని అనేది ఉండకూడదు, ఈ ప్రజాస్వామ్యము ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు అనేది వాళ్ళు. ఇది ఇప్పుడు అంత పెద్ద అధికారిని ఇప్పుడు ఒకటి చిన్న చెప్తా చూడండి మీకు. ఈ జిల్లాలో ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కలెక్టర్ ఉంది. మరి వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేయొచ్చు కదా. అంత పెద్ద ఆఫీసర్ని
అంత పెద్ద ఆఫీసర్ని హెలికాప్టర్లో పిలుచుకొని వచ్చి చేస్తారంటే మీరు ఒకటి ఆలోచించండి. వాళ్ళకి ఎంతసేపు లేదంటే మా పైన దుష్ప్రచారం చేయాలా, పెద్దిరెడ్డి రామచంద్ర అంటే ఏదో విధంగా ఒకటి ఆర్జే వెంకటేశ్వర్, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ ఘటనపై ఒకవేళ ఎస్పీనో కలెక్టర్ వచ్చి విచారించవచ్చు కదా, డీజీపీ సిబిఐ చీఫ్ రావాల్సిన అవసరం ఏముంది అని వాళ్ళు అంటున్నారు. అవసరం ఏమొచ్చిందంటే ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికారులు ఇంకా షఫ్లింగ్ కాలేదు. ఆ గవర్నమెంట్లో పనిచేసిన అధికారులే ఉన్నారు. ప్రభుత్వం మారినా వీళ్ళ వాసన పోల అధికారులు కలెక్టర్ ఎస్పీ మాట్లాడారు కదా, కలెక్టర్ మారారు, కానీ ఇక్కడ స్థానికంగా ఇంకా మారలేదు. వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందు ప్రభుత్వంతో అంటగాగిన పెద్దలతో ఏ విధంగా కలిసి పనిచేస్తున్నారో ఇంకా అట్లే ఉంది అని అనుకుంటున్నారు. వీళ్ళని మార్చేంత వరకు కొంత టైం పడుతుంది. మాకు వాస్తవాలు తెలుసుకోవాలంటే పై స్థాయి నుండి అధికారులు రావాల్సిందే, నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిందే, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సిందే, అది ఎంతటి వ్యక్తి అయినా సరే. ఒకటి శ్రీనివాసులు గారు, మీరు చెప్పండి, ఇప్పుడు మదనపల్లి ఈ ఎమ్మెల్యేగా షాజహాన్ బాషా గెలుపొందిన తర్వాత మొట్టమొదటి ప్రెస్ మీట్లోనే ఏం చెప్పారంటే, మదనపల్లె తంబళ్ళపల్లి నియోజకవర్గాల్లో భూ ఆక్రమణలు, భూ కబ్జాలు ఎక్కువై ఉన్నాయి, వీటిని మేము నిగ్గు తేలుస్తాం, వాళ్ళందరినీ మేము బయట పెడతాం అని ఆరోపించారు తీవ్ర స్థాయిలో. ఆయన ఆరోపించిన కొద్ది రోజుల్లోనే ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైర్ జరగటము, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయండి. ఒకటి, భూ కబ్జాలలో ఎవరున్నారు అనేది మనం పరిశీలన చేయాలి. షాజహాన్ బాషా గారు చెప్పారు, అదేవిధంగా మంత్రి కూడా ప్రకటించారు 2,27,000 ఎకరాల భూములు కబ్జాలు జరిగినాయి ఈ జిల్లాలో అని చెప్పి. 2,27,000 ఎకరాలు ఉంది ఆయన చెప్పాడు. 2 లక్షల ఎకరాల అవినీతి జరిగిందని అది రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాడా, ఎట్లా చెప్పాడా నాకైతే తెలియదు. పత్రికల్లో చూసాం మనం, అది నేనైతే చూశాను. అంటే అది వైసీపీ ప్రభుత్వంలో జరిగింది, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో జరిగింది, ఇప్పటికే ఏం ఆగిందేమీ లేదు. ఒక సంఘటన వెనకాల సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగకుండా, దానికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ చేయకుండా అధికారులను ఇంజన్ చేయించడం అనేది కూడా సరైనది కాదు. ఎందుకంటే ఇప్పుడు హరిప్రసాద్ అని ఆయన ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఆయన, అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఆయన భాగస్వామి కాదు. ఎలక్షన్ కమిషన్ ఎలా నియమించింది, ఎలక్షన్ వర్క్లో ఉన్నారు, ఎలక్షన్ వర్క్ అయిపోతానంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ కూడా వచ్చింది. అయితే ఈ సమయంలో ఎందుకు జరిగింది అనేది, ఈ ప్రభుత్వం మారింది, ఈ సమయంలో ఇట్లా ఎందుకు జరిగిందంటే నిజంగానే షార్ట్ సర్క్యూట్కి అవకాశం లేదనేది నేను కూడా చెప్తున్నా. అవకాశం లేదు, నిజంగా ఉంది ఏమో పరిశీలన చేయండి. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ది బాధ్యత అవుతుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దాంట్లో ఇంకో కొన్ని నేను ఆర్డీఓ గారి మాటలతో విభేదించేది ఏంటంటే, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఉంది అక్కడ. సబ్ కలెక్టర్ ఆఫీస్లో అడ్మినిస్ట్రేషన్ అనేది కొంత ఫెయిల్యూర్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కాదు అతను, ఆయన విఆర్ఏ, నిమ్మనపల్లి మండలంలో ఉన్నటువంటి విఆర్ఏ. అంటే ఈ డివిజన్లో ఉన్నటువంటి విఆర్ఏలందరినీ రోజుకు ఒకరిని తీసుకుని వచ్చి అక్కడ డ్యూటీ, అంటే నైట్ కాపులో ఉండడం వెళ్ళిపోవడం అనేదిగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళ పని కాదు అది, వాళ్ళ పని విఆర్ఓ దగ్గర ఉండాల్సినటువంటి పని. అట్లా కాకుండా తీసుకొని వచ్చి అదనంగా తహసీల్దార్ ఆఫీసుల్లోనూ సబ్ కలెక్టర్ ఆఫీసుల్లోనూ పెట్టుకొని ఉంటే, వాచ్మెన్లు లేరు అక్కడ, రెగ్యులర్ వాచ్మెన్ ఉంటే దాని మీద ఆ డిపార్ట్మెంట్ మీద ఆ ఆఫీస్ మీద స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఏది ఎక్కడుందో, స్విచ్ ఎక్కడుందో, బోర్డు ఎక్కడుందో ఇవంతా ఆయనకు అవగాహన ఉంటుంది. ఆయన మాటల్లోనే ఏముంది, ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన ఈ స్పార్కింగ్ చూసేటప్పటికే నిమ్మనపల్లి డిప్యూటీ తహసీల్దార్కి ఫోన్ చేసి ఆయన వీళ్ళందరినీ అలర్ట్ చేసి ఇదంతా చేసేటప్పటికే కావాల్సిన కార్యం జరిగిపోయింది అనేది ఆయన మాటల్లోనే మనకు అర్థమవుతుంది. కానీ ఇదే అయితే ఆయన చూసే లోపల సర్క్యూట్ ఆఫ్ ఫైల్స్ అవంతా, అంటే చిన్న చిన్న ఇది వచ్చే లోపలనే అయిపోయేంత మనిషి ఆడ ఉండంగానే అయిపోయిందంటేనే కొంత అనుమానం వస్తూ ఉంది. అందువల్ల దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. అవసరమైతే ఇప్పుడు డీజీపీ వచ్చేంత పరిస్థితి ఉంది అంటే, సరే తెలుగుదేశం వాళ్ళు అట్లా భావించారో ఏమో, మంచిదే. మొత్తం ఒక మాట అండి, విచారం చేసేంత అంత అయితే ఉందని నేనైతే భావించట్లేదు. ఎస్పీ లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నుంచి ఒక కమిటీ వేయించండి, నిజ నిర్ధారణ కమిటీ చెప్తున్నట్లు దీన్ని హైప్ చేసేదానికి వాళ్ళని పంపించారు. ఉండొచ్చు, లేదంటే నిజంగానే వాళ్ళకి వాస్తవాలు వెలికి తీయాలనే ఇంటెన్షన్ కూడా ఉందో ఏమో, నాకు అదే నేను అంటున్నా. ఒకవేళ నిజంగానే ఉంటే వాస్తవాలు బయట తీయండి. ఎవరు భూ కబ్జాలు చేసినా వాటన్నింటినీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, ఇది మా డిమాండ్. ఊరికే వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చేసుకుంటే, ఈ మదనపల్లిలో ఎవరెవరు కబ్జాలు చేశారో మదనపల్లి పట్టణ ప్రజలకు తెలీదా? అన్ని పార్టీలు ఉన్నాయి. దీన్ని పేదలకు భూములు దక్కేటట్టు చేయండి. ఇది చేస్తే ఉపయోగం తప్ప ఊరికి హైప్ చేసుకుని ఒకరి మీద ఒకరి నిందలు వేసుకుంటే ఉపయోగం లేదు. మీరు ఒకటి ఆరోపించారు, ఈ ప్రమాదంలో కీలక పత్రాలు, కీలక డాక్యుమెంట్లు
అగ్నికి ఆహుతయ్యాయి. ఆ డాక్యుమెంట్లు వెలుగులోకి వస్తే ఎవరికి నష్టం అని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకే నష్టం. ఎందుకంటే పెద్ద పంజాని దగ్గర 930 ఎకరాల భూమిని 22A రిజిస్టర్ కింద తీసుకున్నారు. ఈడిగిపల్లి దగ్గర నేతిగుట్లపల్లి వద్ద ఒక ప్రాజెక్టు కడుతూ రైతులకు డబ్బులు ఇవ్వకుండా దౌర్జన్యంగా ల్యాండ్ ఎక్విజేషన్ చేసి అక్కడ దాదాపు 800 ఎకరాల పైచీలకు భూములు అక్కడ వాళ్ళు తీసుకున్నారు. మదనపల్లి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పి మొదట రాచివేటి వారిపల్లి దగ్గర ప్రొజెక్ట్ చేసి ఆడ మదనపల్లి రూరల్ మండలానికి సంబంధించిన కొత్తవారిపల్లి విలేజ్, రాచివేటి వారిపల్లి విలేజ్ రైతులు పేద ప్రజలకు సంబంధించిన డీఫారం పట్టా భూములు 800 ఎకరాల భూములను డబ్బులు చెల్లించకుండా తీసుకున్నారు. వీటన్నిటిని తర్వాత మెడికల్ కాలేజీ శాంటూరుకి వేశారు. ఈ విధంగా ఇవన్నీ బయట వస్తాయనే ఉద్దేశంతో సబ్ కలెక్టర్ గారు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారన్న రోజు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తే ఇవన్నీ బయట వస్తాయని ఆర్డీఓ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వాటిని కొంచెం చూసి చూడనట్టుగా వ్యవహరించినందువల్ల ఈ వ్యవహారం జరిగింది, ఈ సంఘటన జరిగింది అని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. దీనిపైన వైఎస్ఆర్సీపీ మీరేమంటారు చిలకసింహ గారు? ఇప్పుడు దానికి సంబంధించిన రికార్డ్స్ మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులోనే కాదు, జిల్లా కేంద్రంలోనే ఉంటాయి. ఆయా మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఉంటాయి. ఆడుండేటివే కాదు. ఒకవేళ వీళ్ళ ఆరోపణలు రేపు కమిటీ ఒకటేసి దాన్ని కంప్లీట్గా క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడ జరిగింది. ఇప్పుడు నేను కూడా వచ్చాడు టీవీలో చూడిన తేజ సెల్లును కూడా తీసుకున్నారు. తేజ సెల్ అంతా పరిస్థితి ఉన్నాడు, మనిషి ఉన్నాడు. మనిషి లేకుండా ఏదైనా జరిగింటే ఎవరేం చేసినారు అనుకోవచ్చు. మనిషి లోపల ఉన్నారు, అధికారులు విచారిస్తారు. ఏం తేజ సండే అయినా నువ్వు ఎందుకు ఈడు ఉండవు అంటారు. ఫోన్లో ఎవరు ఫోన్లు వచ్చాయి, ఎవరు చేశారు అని అంటాడు. మిత్రుడు చెప్పినట్లుగా ఐఏఎస్ ఆఫీసర్లు అయితే చెప్పిన మాట వినరు. వీళ్ళైతే కొంచెం సాక్షి చూసుకోవాలి. ఎవరు కూడా తన క్యారెక్టర్ని కానీ తన ఉద్యోగ కాలాన్ని కానీ ఎవరు కూడా బలి తీసుకోవాలని అయితే ఎవరు అనుకోరు, ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకు పిల్లలు ఉంటారు. దాదాపు రిటైర్డ్ అయ్యే స్టేజ్లో ఉన్నారు కదా. వాళ్ళు అట్లా ఎవరు కూడా అనుకోరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రులు పంపించారు. ఒక డిఎస్పీనో ఎస్పీనో చేయాల్సిన దాన్ని డీజీపీని పంపించారు. ఇప్పుడు మన మదనపల్లిలోనే నేను వచ్చా బొర్ర అంటే నేను కూడా చూస్తే వస్తాను అంటే ప్రజలు ఏమే అబ్బాయి ఏందంటే ఆడేందో కాలిపోయిందంట. ఇంకా వీళ్ళు చెప్పే స్టేట్మెంట్లు రేపంతా వాళ్ళకి అనుకూల పత్రికలు రాస్తారు కదా. ఇట్లా డైవర్ట్ చేసేదానికి తప్ప ఆడైతే తెలుస్తుంది. వాస్తవాలు అయితే బయటకు వస్తాయి. వాస్తవాలు రావాలనే కదా ఇప్పుడు ఒక జిల్లా స్థాయి అధికారులతో చేయాల్సిన పనిని రాష్ట్ర అధికారులతో చేపిస్తున్నారు. అదేమంటే ప్రజల మనసుని ఇక్కడ ఏదైతే వీళ్ళు చెప్పినారో అది చేసుకోలేకపోతున్నారు. అరాచకాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈ విధం అన్నింటినీ కూడా డైవర్ట్ చేసేదానికి ఇప్పుడు కూడా ఈరోజు కూడా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యేలకు చెప్పినా, నేను వచ్చినప్పుడు చూసినా, ఈరోజు కూడా ఎమ్మెల్యేలకు దౌర్జన్యాలు నేను సహించను, మీరు కక్ష సాధింపులో నన్నే జైల్లో పెట్టినారు, అయినా నేను కక్ష సాధింపు చేయను, చట్టం తన పని అంత చేసుకొని పోతుంది అంటే ఇంటెలిజెన్స్ దీంట్లో ఈ జరిగిన ఈ 45 రోజుల్లో మనకు చెడపేరు ప్రజల్లో వస్తుందంటేనే కదా అంత పెద్ద నాయకుడు చంద్రబాబు అన్నట్లో వాళ్ళ ఎమ్మెల్యేలు అందరికీ ఈ టీవీలో వస్తాడదే. నేనేమి వాళ్ళ మాదిరి అవాస్తవాలు చెప్పడంలే. వాళ్ళేందో ఆర్డీఓ ఆఫీసులో కాసుకోవన్నట్లు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆడు వదిలేసి అపాయింట్ పీరియడ్ వేసేసండి కలిసి ఇవ్వండి అని చెప్పినట్లుగా వాళ్ళు చెప్తా అంటారు. అర్థం నేను మీ ఇప్పుడు ఈ రోజు సబ్జెక్ట్ ఆర్డీఓ గారు అంత నిజాయితీగా వ్యవహరిస్తే పొంగనూరులో అందరికీ తెలుసు, మనకు ఒక పెట్రోల్ బంక్ యజమాని డీఫారం పట్టాను హౌస్ సైట్స్ వేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు ఇది కేవలం ప్రమాదం జరిగింది, ఇంకా ప్రాథమిక విచారణలో ఇంకా ఏమీ తేలలేదు. అయితే మామూలుగా మీ పార్టీ వాళ్ళందరూ కేవలం వైఎస్ఆర్సీపీనే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు? వేరే వాళ్ళకి అవసరం లేదు, వేరే వాళ్ళకి ప్రజాదరణ లేదు కదా. అవినీతి చేసింది పెద్దిరెడ్డి కుటుంబం. తంబళ్ళపల్లిలో కానీ ఇట్లా మదనపల్లి, పొంగునూరు ఈ 3 నియోజకవర్గాల్లో జరిగినటువంటి అవినీతి భూ ఆక్రమణలో ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. వీళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేసి ఆయన ముగ్గురు మేము గెలిచినాం ప్రజాదరణ అంటున్నారు. ప్రజాదరణ కాదు, ఓటుకు 4,000 5,000 పంచి డబ్బులు ఇచ్చి గెలిచారు. ప్రజాదరణతో గెలిచిన వ్యక్తులు కాదు. ప్రజాదరణతో గెలిచిన వ్యక్తులు అయితే ఈరోజు ఫ్రీగా తిరిగేవాళ్ళు ఎక్కడైనా రోడ్ల మీద ఎందుకు తిరగలేకపోతున్నారు? కారణం ఏమంటే డబ్బులు ఇచ్చారు, దందాలు చేశారు, భూదందాలు చేశారు, గనులు చేశారు. మీరు రామచంద్రారెడ్డి గారు చూశారు కదా, విజయవాడలో కట్ట మీద కూడా ఫైల్స్ కాల్ చేశారు.
భూగర్భ సంబంధించిన శాఖకు సంబంధించిన ఫైల్స్ అన్ని ఆడ కాలుస్తూ ఉంటే అక్కడ కూడా పట్టుకున్నారు. పొంగనూరు ఎండి ఆఫీస్లో ఫైల్స్ కాల్చేసినారు. మదనపల్లి అంటే పెద్దిరెడ్డికి సంబంధించిన ఏరియాలోనే ఎందుకు కాలుస్తున్నారు? వీళ్ళ హవా ఎక్కడ జరుగుతుందో ఆ మండల స్థాయిలో లేదంటే నియోజకవర్గ స్థాయిలో ఫైల్స్ కాల్చేస్తున్నారు. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ కాల్చడం లేదు. కాబట్టి పూర్తిగా పెద్దిరెడ్డి కుటుంబం ప్రజాదరణ కాదు, ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చి కొనుక్కొని ఎమ్మెల్యేలు ఎంపీలు అయినారు తప్ప ప్రజాదరణత కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాజకీయ కోణంలో చూడడం కంటే కూడా ఆర్డీఓ గారు చెప్పారు, డేటా అంతా ఉంటుంది. అఫిషియల్గా జరిగినటువంటి డేటా అంతా మెయిల్స్లో ఉంటుంది, కంప్యూటర్లో లాగిన్లో ఉంటుంది. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్కి, సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఇవంతా మెయిల్స్లో ఫార్వర్డ్ అయి ఉంటాయి. కానీ సమస్య అంతా ఎక్కడొస్తుందంటే 22A కింద చేసే దానిలో ఈ అధికారులు చెయ్యి హస్త లాఘవం ప్రదర్శించుంటారు. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగకుండానే నాకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని దొంగ రికార్డులను సృష్టించి ఇవ్వడం అనేటటువంటిది బాగా జరిగింది. అది తెలుగుదేశం వాళ్ళు చేశారు, వైసీపీ వాళ్ళు చేశారు. దాంట్లో ఏం చాలా భూముల్ని మనం సర్వే నెంబర్లతో సహా కూడా చెప్తాం దానికి అట్లా ఏం జరిగింది ఏందనేది. ఆన్లైన్లో ఉండదు, కింద నుంచి పైకి రికమెండేషన్ ఉండదు, ఏముండకుండానే ఏ స్థాయిలో అధికారి కుమ్మక్క అంటే ఆ అధికారి వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చేయడం అనేది లేకుంటే పట్టాలు ట్రాన్స్ఫర్ చేసేయడం అనేది జరిగింది. ఇవి బయటపడతాయనే అనుమానంతో ఇవి కాల్చారా అనేది మాకున్నటువంటి అనుమానం. అంటే నిజంగానే రికార్డులన్నీ తారుమారు చేయడం అంటే సాధ్యం కాదు. అది మరీ ఎక్స్ట్రా దీంట్లోకి వెళ్ళిపోయి మొత్తం ఇంకా సబ్ కలెక్టర్ ఆఫీసు ధ్వంసం అయిపోయినా రికార్డ్స్ అవైలబిలిటీ ఉంటాయి, అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ నుంచి తెచ్చుకోవచ్చు, లేదా కలెక్టర్ ఆఫీస్ నుంచి తెచ్చుకోవచ్చు, అవసరమైతే సీసీఎల్ఐ నుంచి తెచ్చుకోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు ఇది నేను చెప్తున్నానే, ఈ ఏదైతే దొంగ ఇప్పుడు వీళ్ళు ఒకవేళ కాలిపోయినాయి, రికార్డ్స్ అన్ని సేఫ్గా ఉంటే తీసుకోవచ్చు. మళ్ళీ ఎందుకు అధికార పక్షం వాళ్ళు ఇంత ఆందోళన చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏది జరిగినా అంతే, ఇక్కడ కాదు, మీరు అక్కడ పూరి జగన్నాథ్ దగ్గరగా మన రథం లాగినారు, ఆడు ఎవరైనా కాలు జారి పడిపోయింటే కూడా ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే అని అంటారు వీళ్ళు. కేవలము పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్న పైన వైఎస్ఆర్ పార్టీ పైన ఒక ఆరోపణ చేయాల. ఇప్పుడు స్పష్టంగా నిజంగా ఒకవేళ వీళ్ళు ఆరోపణలు ఇదైతే కన్నా ఇంకా మన ప్రధానమైన కేంద్రాలంతా కూడా ఉంటాయి కదా, ఒకవేళ నిజంగానే అట్లా ఏమైనా తారుమారు అంటే ఆడ చేయలేరు కదా. అయితే మరో ఆరోపణ కూడా చేశారు. ఇప్పుడు ఇటీవల ఈ మైనింగ్కు సంబంధించి కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు దహనం చేసినప్పుడు దాని వెనకాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉంది, దానికి సంబంధించిన డ్రైవర్లు పట్టుకున్నారు, కొన్ని కీలక పత్రాలు కూడా లభించాయి. దాని మీద కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి అట్లెత్తుకుంటే. దాని పట్ల ఏమంటారు? దాన్ని కూడా విచారిస్తారు కదా. ఇప్పుడు ఉండేది వాళ్ళే కదా, 5 ఏళ్ళు వాళ్ళని ఊరు తీసే పనిలేదు కదా. బంపర్ మెజార్టీలతో వచ్చినారు, చాలా సీట్లతో వచ్చినారు, వాళ్ళు కూడా విచారిస్తారు. అది కూడా నిజాలు దాన్ని తెలుస్తాయి కదా. ఇవి కేవలం ఏమి చెప్తాను, అది ఇక్కడ కాదు, బయట రాష్ట్రాల్లో ఏం జరిగినా కూడా ఆ కొండ ప్రాంతాల్లో ఏమైనా కొండలు ఇరిగి పడితే కూడా దానికి కూడా మేమే కారణం అంటారు. అది మన రాష్ట్రం కాదు. ఒకవేళ ఆ కొండ చెలువు పడిండేది కూడా మన మనుషుల మీద పడిండారు. ఎక్కడ ఏం జరిగినా వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రాంతంలో మిథున్ రెడ్డి, రామచంద్రరెడ్డి. ఇంకొకటినా, ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు తేజ అనే వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అతను ఆదివారం 11 గంటల వరకు అతను ఉన్నాడు. అతని మీద పలు అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయనేసి. అసలు ఆదివారం అతనికి 11 గంటల వరకు ఉండాల్సిన అవసరం ఏముంది? ఒకటి, ఆర్డీఓ గారు చెప్పినట్లు 11:30కు యాక్సిడెంట్ ఫైర్ వచ్చింది అంటున్నారు. అయితే ఇతను ఈ తేజ వెళ్ళిపోయిన ½ అన్ అవర్కే ఫైర్ కావటం పట్ల మీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని స్పష్టమైన అవగాహన ఉంది. మీకు ఇంకో విషయం చెప్తున్నాను. నిన్న ఆర్డీఓ మురళి గారు కూడా వచ్చారు. ఆర్డీఓ మురళి గారు కూడా మదనపల్లిలోనే ఉన్నారు. సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు, సాయిబాబు గుడి దగ్గరకు కూడా వెళ్ళారు. సో ఇవంతా నిజానిజాలు. అందుకే ఉన్నత స్థాయి పోలీసు విచారణలో నిజానిజాలన్నీ బయట వస్తాయి. ఎక్కడెక్కడ ఏ అవినీతి జరిగింది, ఎక్కడ డీఫార్మ్ పట్టాలకు లేఅవుట్లకు అప్రూవల్ ఇచ్చారు, అందులో ఎవరితో భాగాలు తీసుకున్నారు అన్న విషయాలు కూడా బయట వస్తాయి. ఖచ్చితంగా దోషులు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది. ఇప్పుడు డేటా ఉంది అని ఆర్డీఓ అంటున్నారు. మామూలుగా డేటా ఎక్కడికి పోలేదు, ఉంది అనేసి. డేటా ఉన్నప్పుడు ఇంత ఆందోళన, ఇంత గొడవలు చేయాల్సిన అవసరం ఏముంది? ఖచ్చితంగా అధికారికంగా జరిగిన ట్రాన్సాక్షన్స్ డేటా ఉంటుంది తప్ప రాజకీయ పార్టీ, అధికార పార్టీ నాయకులకి లొంగిపోయి చేసినటువంటి కొన్ని అవినీతి ఇవి ఉంటాయి.
అవి కనపడవు మనకి ఎక్కడ. కాబట్టి ఆ ఆధారాలు దొరకకూడదని కాల్చేదానికి అవకాశం ఉందని మేము అంటున్నాం. ఎక్కడైతే ఇవి అసంబద్ధమైనటువంటి భూములకు సంబంధించి అవినీతి పద్ధతుల్లో రికార్డ్స్ ఏదైనా సృష్టించే దానిని కప్పిపుచ్చడం కోసం ఈ విధమైనటువంటి చర్య జరిగి ఉండొచ్చు అనేది మా ఆరోపణ. కూడా ఉంది. మదనపల్లి నియోజకవర్గంలో పరిధిలో 980 ఎకరాలు వైఎస్ఆర్సీపీ అనుచరులు కబ్జా చేశారని, ఇది వెలుగులోకి వస్తే ఇక్కడి నాయకులు శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవడం తథ్యమని, ఈ కారణంగానే కొంతమంది దీని వెనకుండి అధికారులను ప్రోత్సహించి రికార్డును దగ్ధం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని పట్ల మీరేం చెప్తారు? ఇప్పుడే కమ్యూనిస్ట్ శ్రీనివాసులు కూడా చెప్పారు. ఏదైనా ఇప్పుడు ఆడ చేసింటే అట్లాంటివి చేసింటే ఆన్లైన్ అవుతాయి. ఈడ ఆన్లైన్ అయితేనే జిల్లా కలెక్టర్ మళ్ళీ ఆడ తమ్మయిందే అది అప్డేట్ కాదు. ఒకవేళ ఈడుండ ఆయనకి కాల్ చేస్తే కూడా ఆడుంటాయి కదా. ఇవి కేవలం ఆరోపాలే. ప్రభుత్వాలు మారినప్పుడు ఎవరైతే కొంచెం పెద్ద నాయకులు ఉంటారో అవి కొద్దిపాటి కొన్ని తావల వాళ్ళపైన ఆరోపణలు. కానీ అధికారంలో వాళ్ళు ఉండారు, వాళ్ళు ఎంత డెప్త్గా పోయి చేసి దాన్ని పరిశీలించే శక్తి సామర్థ్యాలు గవర్నమెంట్కి ఉంటాయి. ఇప్పుడు వచ్చినాడు డీజీపీ కూడా వచ్చినాడు కదా, అంత పెద్ద ఎన్నే పిలిపించినారు రాష్ట్ర స్థాయి అధికారిని. కమిటీని వేసుకొని నిర్ధారణ చేయనీలే. మేము కమిటీని వేయద్దని మేము అనలా కదా. కమిటీని సిద్ధమా మీరు? కమిటీకి సిద్ధం. ఇప్పుడు వాళ్ళు ఆరోపణలు చేసేటప్పుడు మేము ఎందుకు సిద్ధం కావు? వాళ్ళు ఆరోపణలు చేయకపోయినా కూడా మేము సిద్ధమే. కమిటీని చేసుకోనిలే. అదే కమిటీకి సిద్ధంగా ఉన్నారంట. కమిటీలు లేదు, ఖచ్చితంగా దోషులను పట్టుకోవడమే, ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని శిక్షించడమే. కాలయాపన కమిటీలు చేసుకోవడం ఉండదు. డీజీపీ స్థాయిలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేరస్తులను పట్టుకోవాలి. డైరెక్ట్ రామచంద్రరెడ్డిని అరెస్ట్ చేసేయాల్సిందే. రామచంద్రారెడ్డి ఎందుకు దొరుకుతాడండి? మీరు నేను మాట్లాడినప్పుడు అంటే డైవర్ట్ అంటారు కానీ స్టార్టింగ్ మీరు అడగతానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు పెట్టి ఇది చేశాడు. కమిటీల పైన కూడా వాళ్ళకి ఇది వాళ్ళ ప్రభుత్వమే కమిటీ వేస్తుంది. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి కానీ మేము కానీ కమిటీలు వేస్తామా? మేము కమిటీలు వేసేదానికి ముందే ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే కమిటీలు వేస్తారు. నిజ నిర్ధారణ జరుగుతుంది. అట్లా కాదంట చూడు. సిఐడి వాళ్ళు ఉన్నారు, దీని వెనక ఎవరున్నారో తెలుస్తుంది. ఇది ఏమవుతుందంటే మొత్తం కొత్త పేర్లు కొడుకు పొద్దు ఎరగడం అన్నట్టుంది. మామూలుగా సామెత ఉంది. అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా వైసీపీని ఏదో ఒకటి చేసేయాలి, ప్రతిపక్షాల మీద ఏదో ఒకటి చేసేసి మొత్తం వాళ్ళందరినీ బెదిరించుకొని భయపెట్టుకొని కంట్రోల్ చేసుకోవాలనే పద్ధతి తెలుగుదేశం పార్టీ ప్రదర్శిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. అది సరైనది కూడా కాదు. వాస్తవంగా జరిగిన సంఘటనగా చూడాలి. దాంట్లో సమగ్రమైన దర్యాప్తు జరగాలి. ఎవరున్నా, ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేదానికి మేము కూడా దాన్ని అడుగుతున్నాం. అవసరమైతే సిట్టింగ్ జడ్జి దగ్గర విచారణ కూడా జరిపించాలి. దాంట్లో నిర్ధారణ నిజంగానే షార్ట్ సర్క్యూట్ అనుకోండి, షార్ట్ సర్క్యూట్ని కూడా మనుషులు మేనేజ్ చేయొచ్చు. అదేమి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అదేమి అదంతా కాదు. అదే అనుకోండి, ఖచ్చితంగా బాధ్యత ఎవరిది అవుతుంది అంటే ఖచ్చితంగా కరెంట్ డిపార్ట్మెంట్ది అవుతుంది. కాబట్టి అది ఎవరున్నారు, ఏంది దాని వెనకాల అని చెప్పేదాని మీద ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరపాలి. రెండో విషయం ఏం చెప్తున్నానంటే, చెప్తున్నారు కదా మేము చర్యలు తీసుకుంటాం అంతా చేస్తామని. నిజంగా మేము అది రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఎంక్వైరీ చేయడమే కాదు, అన్యాక్రాంతమైనటువంటి భూముల్ని కాపాడి ఎవరైతే నష్టపోయినారో వాళ్ళకి తిరిగి ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకోవాలి. అట్లా తీసుకోకపోతే జనమే మిమ్మల్ని తరుముతారు. అది మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే ఇప్పుడు నెల అయింది, మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా భూముల్ని రక్షిస్తామని చెప్పారు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధికార పార్టీ నుంచి కానీ, లేకపోతే భూ కబ్జాల దారులు. ఇప్పుడు మేము గత 5 ఏళ్ల కాలంలో కేవలం వైసీపీ నాయకులే కబ్జాలు చేయలే, తెలుగుదేశం నాయకులు కూడా ఉన్నారు. అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారులని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు చేసి వైసీపీ వాళ్ళు చేసుకున్నారు, ఎక్కువ భూములు చేసుకున్నారు. వెంకటేష్ గారు, ఇప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే షార్ట్ సర్క్యూట్ జరిగితే ఆ స్థాయిలో అగ్నికీలకులు రావని, ప్లస్ అంత వెనకాలే ఇది మన ఫైర్ ఆఫీస్ ఉంది. ఇమ్మీడియట్లీ ఎక్కడ కూడా లేదు, గోడ దాటితే ఫైర్ వచ్చి ఇమ్మీడియట్లీ దాన్ని మంటలు ఆర్పే అవకాశం కూడా ఉందని. కానీ దీని వెనకాల, ఈ మంటలు వెలిగే వెనకాల మీ పార్టీ వాళ్ళు ఆరోపించడం ఏమంటే కొంతమంది ఎవరు పెట్రోల్ కూడా చల్లారు అనేసి. ఇందులో వాస్తవం ఏదో ఒక కెమికల్ యూజ్ చేస్తే తప్ప ఫ్లేమ్ అంతగా బయట రాదు. కిటికీల్లో నుండి బయట దగ్గరికి పోలేనంతగా ఫ్లేమ్ బయట వస్తుంది. అంటే ఏదో కంపల్సరీ ఒక ఫ్లేమ్ ఉంటేనే ఆ మాదిరిగా వస్తుంది. షార్ట్ సర్క్యూట్ జరిగితే అక్కడక్కడ మంట వస్తుంది తప్ప బయటికి అసలు కిటికీలు లేకు బయట ఎంత వస్తుందో చూశారు కదా. అంత ఫ్లేమ్ రావాలంటే
పెట్రోలో కెమికల్లో గ్యాస్ ఏదో ఒకటి యూజ్ చేసింటేనే వస్తుంది. అది ఖచ్చితంగా అది పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది. మంచి మాట చెప్పారు. పోలీస్ ఎంక్వైరీ జరగాలి, లేదా సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. సిద్ధం అంటున్నారు కదా. ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం మేము. అందుకే కదా డిఐజీ వచ్చింది, అందుకే కదా పోలీసు సిఐడి వచ్చింది, అందుకే కదా అన్ని రకాలుగా వ్యవస్థలతో ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా. ఓకే, ఫైనల్గా మీరేం చెప్తారు? ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఈశ్వర్ గారు, ఇప్పుడు మీకు చాలా స్పష్టంగా, మీరు కూడా ఇక్కడ స్థానికులు, మీరు ఎంతో సీనియారిటీ ఉండే విలేకరు, గతంలో కూడా జ్యోతిలో కూడా డెస్క్ లెవెల్లో చేసిన వాళ్ళే. ఇక్కడ క్షుణ్ణంగా నీకు తెలుసు ఏ రాజకీయ నాయకులు ఎవరు ఎట్లా, ఏ పార్టీ వాళ్ళు ఎట్లా అని. ఇది క్షుణ్ణంగా, ఇది ఏమంటే చాలా క్షుణ్ణంగా ఏమంటే మొన్న జరిగిన మిథున్ రెడ్డి పైన దాడి, అదేవిధంగా తంబాలపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారి దాడి, రాష్ట్రంలో జరుగుతున్న తెలుగుదేశం అరాచకాలు, వీటినంతా కూడా ప్రజల దృష్టిని మళ్లించడానికే ఒక జిల్లా అధికారి 70 కిలోమీటర్లు ఉన్న ఎస్పీ గారు, 70 కిలోమీటర్లు కలెక్టర్ గారు ఆ ప్రభుత్వమే నియమించిన వాళ్ళు. అది ఒకవేళ గత ప్రభుత్వంలో ఉన్న కలెక్టర్ గారు, ఎస్పీ గారు అంటే ఒకవేళ వాళ్ళకు అనుమానాలు రావచ్చు. వాళ్ళు వండుకొని కూడా అంత పెద్ద ఆఫీసర్ని పిలిపించి హెలికాప్టర్ని మళ్ళీ సపరేట్గా పెట్టి పిలిపించారంటే ప్రజలను ఏమనంటే ఈ దృష్టిలో నుంచి ట్రాక్టర్కు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఇలా చూసుకోన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ చేస్తాడు ఎక్కువగా పేద ప్రజలకు ఉపయోగపడేటివి. అరే చేస్తారు, ఇవన్నీ చూసుకున్నాడు. కానీ ఇక్కడ జరుగుతాండేది వేరు, వాళ్ళు చెప్పింది వేరు, జరుగుతాండేది వేరు. కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఈ ప్రజల యొక్క మైండ్ సెట్ని మార్చాలంటే ఇలాంటివి చేయాలి. ఇప్పుడు చాలా క్లియర్గా మనం చెప్తాం కదా, క్షేత్రస్థాయిలో కమిటీని వేసి మేము ఇప్పుడు కమిటీ వేస్తామంటే వైఎస్ఆర్ పార్టీ కమిటీ వేయకూడదు అని అంటే అప్పుడు మాది తప్పు. లేదు ఆ అధికారం వద్దు, ఈ అధికారం వద్దు అంటే మాది తప్పు. మేము అన్న కూడా అనకూడదు. ప్రభుత్వం దాన్ని ఏమి జరగకనే, నిర్ధారణ కాకనే, ఇంకా అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు తేజాని అబ్బాయి అంతవరకు పనిచేసినాడు, ఎట్లా మంటలు వచ్చినాయి అనేది ఏది నిర్ధారణ జరగనే డైరెక్ట్ గా వీళ్ళే దీని వెనకాల వీళ్ళు అంటే వీళ్ళు ఏమన్నా అప్పుడు కరెక్ట్ గా వస్తారు, వీళ్ళు ఏమన్నా కెమెరాలు పెట్టుకున్నారా, లేదంటే ఆర్డీఓ ఆఫీస్ ఏమన్నా కంప్లీట్ ఆర్డీఓ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఈ గేట్లు ఆ గేట్లు ఏమన్నా పోతా వస్తుంది, ఇంట్లో నుంచి ఏమన్నా ప్లే చేసి చూస్తారా? ఓకే, ఆయన చెప్తున్నాడు 45 రోజుల్లో ఏదో జరిగిపోయింది. 45 రోజుల్లో చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అరియర్స్తో కలిసి 7,000 రూపాయలు పింఛన్ అడిగారు కాబట్టి చెప్తున్నా, ఏమీ చేయలేదు. ఉచిత పాలసీ డిఎస్సి తారీఖు పింఛన్లు ఇచ్చిన ఘనత, అరియర్స్ అసలు పెన్షన్దారులకి 1వ తారీఖు జీతాలు ఇచ్చిన ఘనత ఈ 5 ఏళ్లలో ఎప్పుడైనా ఇచ్చారా మీరు? 1వ తేదీ 10 గంటలకి కార్మికులకు, రాష్ట్ర వ్యాప్తంలో ఉన్న మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులకు, మిత్రులు కూడా కార్మికుల పక్షాన నాయకుడు 1వ తేదీ ప్రతిరోజు 1వ తేదీనే పడ్డాయి. ఈ రోజు 11వ తేదీ వరకు జీతాల వల్ల ఇక్కడే ఉన్నారు, సాక్షి అడగండి. 11వ తేదీ వరకు కార్మికుల జీతాల వల్ల పడాయండి. 5 ఏళ్లలో 1వ తేదీ పడ్డాయి. దీని గురించి మళ్ళీ ఒకసారి డిబేట్. ఫైనల్ గా మీరు చెప్పండి శ్రీనివాసు గారు, ఫైనల్ గా మీరేం చెప్తారు ఘటన పట్ల? కబ్జాలు, భూ ఆక్రమణలు అనేది అది డబ్బున్నటువంటి వాళ్ళు, లేకుంటే భూములు కబ్జా చేయాలనుకున్న వాళ్ళు రాజకీయాలకు అతీతంగా చేస్తున్నారు. నిన్నటిదాకా వైసీపీలో ఉన్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఈరోజు వల్ల తెలుగుదేశంలోని చేయనారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలకి ఇంటి కూడా తిరుగుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? భూ కబ్జాలు చేసిన వాళ్ళు. అంతకుముందు ఏమో తెలుగుదేశంలో ఉన్నారు, మళ్ళీ వైసీపీలోకి వచ్చినారు భూ కబ్జాలు చేసేవాళ్ళు. కాబట్టి ఈ భూ కబ్జాల మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరి రాజకీయ పార్టీలు ప్రకటించకపోతే ఇట్లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఒకటేంటంటే ఈ అధికారులు ఏదో తప్పులు చేసినారు, గతంలో చాలా తప్పులు జరిగినాయి. అంతెందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి గారే 22A భూముల్లో అవినీతికి పాల్పడినాడు అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని సీరియస్గా అయింది. కాబట్టి ఇక్కడ జరిగి ఉంటుంది దానికి ఏం లేదు. ఖచ్చితంగా జరిగినాయి. బి కొత్తకోట మండలంలో జరిగినాయి, తంబాలపల్లిలో జరిగినాయి, మదనపల్లిలో జరిగినాయి, కురబలకోటలో జరిగినాయి, అన్ని చోట్ల జరిగినాయి. అయితే దీని వెనకాల రాజకీయ కోణం ఉందా, లేదా అధికారులే తమను రక్షించుకోవడం కోసం చేశారా అనే విషయం బయట రావాలి. ఎందుకంటే తేజ ఆడ ఉన్నాడు కాబట్టే ఈ అనుమానం కూడా వస్తుంది. ఆయన లేకపోతే నిజంగానే షార్ట్ సర్క్యూట్ అనుమానం నమ్మేదానికి కూడా అవకాశం ఉంది. మనిషి అక్కడ ఆదివారం పూట అంత రాత్రిలో ఉన్నాడు కాబట్టి అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే ఈయన మీద గతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. మొత్తం సబ్ కలెక్టర్ ఆఫీస్నే, ప్రతి డిపార్ట్మెంట్ను మెయింటైన్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఈ తేజ అనే అతనికే ఉన్నాయి అనేది కూడా బహిరంగ సత్యం. చర్చ కూడా అదే. కాబట్టి అందుకనే అనుమానం వస్తుంది, లేకపోతే వచ్చేదానికి అవకాశం లేదు. ఓకే, ఇది మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకున్న ఘటనపై చర్చ. ఇక ఈ ఘటనపై తాము ఎటువంటి విచారణకైనా సిద్ధమని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతుండగా, దీని అంతు తేలుస్తాము, దీని వెనకాల ఉన్న వాళ్ళను లాగుతామంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక
సిపిఎం నాయకులు ఇద్దరూ తోడు దొంగలే అని చెప్తున్నారు. ఇంతకు ఇదేం జరుగుతుందో వేచి చూద్దాం.